నమస్కారం. ఎన్సీఎన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ 31 అర్ధరాత్రి మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. మీడియాతో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి వెల్లడి. ఆర్మూర్ పట్టణంలో అంగన్వాడీ మరియు రేషన్ షాపులను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఆర్మూర్ నియోజకవర్గంలో కొత్త బీటీ రోడ్లు నిర్మాణంకు నిధులు మంజూరు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి వినతి. గుండెపోటుతో మృతి చెందిన పేద బాధితుడికి ఏఆర్ ఫౌండేషన్ చేయూత ఆర్థిక సహాయం అందజేత. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పలు కొత్త రోడ్లను మరియు బీటీ రెన్యువల్కి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. మంతని రాంపూర్ రోడ్డుకు 4,40,00,000, మాక్లూర్ గొట్టిముక్కుల ఆంధ్రనగర్ లక్నాపూర్ ఇంద్రనగర్ రోడ్డుకు 2,03,00,000, నందిపేట నుండి ఎల్లమ్మ దేవాలయం వరకు రోడ్డు కొరకు 2 కోట్ల రూపాయలు, వివిధ గ్రామాలకు చెందిన 21 బీటీ రోడ్ల మరమ్మతులకు 19,87,00,000 నిధులు మంజూరు చేయాలని మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేశారు. ఇందుకు గాను వినయ్ రెడ్డి మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ పాఠశాలలో భారతదేశ రాష్ట్రాలు పండగలపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ విద్యా సంస్థల డైరెక్టర్ అల్జాపూర్ వీరేంద్ర ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఆయా రాష్ట్రాల ప్రజల వేషధారణలో ఆహారపు అలవాట్లను అనుసరించి తయారు చేసిన ఆహార పదార్థాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వివిధ రకాల వంటకాలను విద్యార్థులు ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ప్రదర్శించారు. విద్యా సంస్థల డైరెక్టర్ వీరేంద్ర, ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహస్వామిలు మాట్లాడుతూ సిబిఎస్ఈ విద్యా ప్రణాళికలో భాగంగా భారతదేశంలో భిన్న మతాలు, భిన్న ఆచార వ్యవహారాలపై విద్యార్థులకు తెలపడానికే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, విద్యార్థులు దేశం గురించి, ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జ్యోత్స్నా పాండే, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఎటువంటి తప్పిదాలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల సర్వే పూర్తి చేయాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని 19, 24 వార్డులలో మున్సిపల్ కమిషనర్ రాజు ఇందిరమ్మ ఇళ్ల రీవెరిఫికేషన్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో 99% సర్వే పూర్తయిందని, మిగతా సర్వేను సైతం పూర్తి చేస్తామని, తప్పిదాలకు తావు లేకుండా సర్వే నిర్వహించాలని, ప్రజలు సైతం అధికారులకు సహకరించాలని తెలిపారు. సర్వే పూర్తయిన ప్రాంతాలలో పై అధికారుల ఆదేశాల మేరకు రీవెరిఫికేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ రాము, సూపర్వైజర్ సలీం, వార్డు అధికారులు, సర్వే అధికారులు తదితరులున్నారు. 31 డిసెంబర్ రాత్రి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తప్పవని ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంవీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య అడుగు పెట్టాలని, మద్యం సేవించి ప్రమాదాలకు గురి కావద్దని అన్నారు.
మద్యం సేవించి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే జరిమానాలతో పాటు జైలు శిక్ష, లైసెన్స్ రద్దవుతాయని హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో రాత్రి సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందన్నారు. డివిజన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ వ్యవస్థ, రవాణా శాఖ అందరూ అధికారులను కూడా ఈరోజు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఫోకస్ చేయమని ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి మీరు ఒకవేళ సరదాగా గడపాలనుకుంటే మాత్రం దయచేసి తాగి వాహనాలు నడపకండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, తాగి వాహనం నడిపినట్లయితే 6 నెలలు జైలు శిక్షతో పాటు 6 నెలలు మీ యొక్క లైసెన్స్ సస్పెండ్ చేయడం జరుగుతుంది. అలాగే 10,000 నుంచి 25,000 రూపాయల వరకు జరిమానా, దాంతో పాటుగా మీ యొక్క వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు స్ట్రాటజిక్ లొకేషన్స్ అన్నిట్లో కూడా అధికారులందరూ కూడా ఈరోజు రాత్రి విధుల్లో ఉంటారు. సో మీరు ఒకవేళ సరదాగా గడపాలనుకుంటే మీతో పాటు ఒకవేళ ఒక నాన్ డ్రింకింగ్ ఎవరన్నా తాగే అలవాటు లేని డిజిగ్నేటెడ్ డ్రైవర్ని తీసుకెళ్ళండి. లేదంటే గనక పబ్లిక్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, బస్సుల్లో కానీ ఇంకేదైనా ఇతర ప్రవాహనాల్లో కూడా వెళ్లాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పోయిన సంవత్సరంలో 11,684 కేసులు నమోదు చేయడం జరిగింది. 1,50,00,000 రూపాయలు పెనాల్టీ రూపంలో విధించడం జరిగింది. అదే ఆర్మూర్ డివిజన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పోయిన సంవత్సరము 63 డ్రైవింగ్ లైసెన్స్లని సస్పెండ్ చేయడం జరిగింది 6 నెలలకి డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులో పట్టుబడ్డవాళ్ళు. కాబట్టి ఈ పోలీస్ వారు కూడా ఈ బుక్ చేసినటువంటి కేసులన్నీ రవాణా శాఖకు పంపుతారు. వారి లైసెన్స్ వివరాలు పంపితే వాటిని మేము సస్పెండ్ చేయడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని స్మైల్ స్కూల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు కేక్ కట్ చేసి న్యూ ఇయర్ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ షబానా గౌహర్, డైరెక్టర్ రఫీ గౌహర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్మైల్ పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి 24వ వార్డులో అంగన్వాడీ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండడంతో అంగన్వాడీ టీచర్ను ఫోన్లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రేషన్ షాప్ తనిఖీ చేశారు. రేషన్ షాప్లో బియ్యాన్ని పరిశీలించారు. సరైన సమయంలో లబ్ధిదారులకు రేషన్ అందించాలని సూచించారు. కమిషనర్ రాజు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, రిజిస్టర్లో నమోదైన విద్యార్థులు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే విధంగా టీచర్లు చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రాము, మున్సిపల్ సిబ్బంది తదితరులున్నారు. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హైస్కూల్లో విజ్ఞాన ప్రదర్శనను నిర్వహించారు. విజయ్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అమృతలత ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల ప్రాజెక్టులను పాఠశాలలో ప్రదర్శించారు. విజయ్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అమృతలత మాట్లాడుతూ వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులలో దాగి ఉన్న అంతర్గత ప్రతిభలు బయటకు వస్తాయని, చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కవిత దివాకర్, ప్రైమరీ క్లాస్ ఇన్ఛార్జ్ ఎస్ఆర్ రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. గుండెపోటుతో మృతి చెందిన బాధితుడి కుటుంబానికి ఆర్మూర్ ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలబడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్కు చెందిన చౌల్ అశోక్ గుండెపోటుతో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులకు ఈఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని, కుమారుల ఉపాధి కోసం సైతం ట్రస్ట్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ బాదం రాజ్కుమార్, ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అర్గుల్ సురేష్, చంద్రశేఖర్, శ్రీనివాస్, గంగమోహన్, ప్రమోద్ తదితరులున్నారు. ఈరోజు మేము ఈఆర్ ఫౌండేషన్ తరపు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. అతను చిన్నప్పటి నుంచి మాకు సీనియర్, 8 సంవత్సరాల పెద్ద. వాళ్ళ అబ్బాయిలు 3, అందులో చిన్నోడు వినయ్ మా దగ్గర కూడా పనిచేశాడు ఆఫీస్లో. మంచి నిజాయితీపరుడు, వృత్తి పట్ల అంకితభావం కలిగినటువంటి అతను. పేద కుటుంబంలో ఉండి మంచి విద్యావంతుడు, BA వరకు చదివి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన చదవలేక షాప్లో చాలా కాలంగా పనిచేస్తూ
తన యొక్క పిల్లల్ని కుటుంబాన్ని సఖ్యంగా ఉంచుతూ వాళ్ళందరి క్షేమాలు అన్ని చూస్తున్నటువంటి అతను సడన్ గా గుండెపోటు వల్ల చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. సంక్షోభ సమయంలో నా యొక్క బాధ్యతగా, అలాగే సామాజిక బాధ్యతగా స్థానిక కౌన్సిలర్ మదాం రాజ్ కుమార్ గారు, ఎస్ఎస్ కంప్యూటర్స్ అధినేత అయినటువంటి శేఖర్ గారు, యువం ట్రేడర్స్ నా మిత్రుడు గంగామోహన్, కొంచెం లేట్ గా తెలిసింది నేను లేకపోవడం వల్ల ఈరోజు వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మేము అండగా ఉంటామని. ఆర్మూర్ పట్టణంలోని విద్యా హై స్కూల్లో 31 డిసెంబర్ను పురస్కరించుకొని ఫుడ్ ఫెస్టివల్ అండ్ సేల్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేయడంతో పాటు పాఠశాలలో స్టాళ్లు ఏర్పాటు చేసి విక్రయించారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆహార పదార్థాలపై అవగాహన కల్పించడంతో పాటు మార్కెట్ వాల్యూ తెలపాలన్న ఉద్దేశంతో ఫుడ్ ఫెస్టివల్తో పాటు సేల్ ఎగ్జిబిషన్ అవేర్నెస్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని స్వతహాగా ఆహార పదార్థాలను తయారు చేసి పాఠశాలలో ప్రదర్శించి విక్రయించారని, ఇతర తరగతుల విద్యార్థులు డబ్బులతో తినుబండారాలు కొనుగోలు చేశారని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థులకు ఆహార పదార్థాల ప్రాముఖ్యతతో పాటు సేల్స్పై అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. చేసిన ఎక్స్పెండిచర్ ఎంత ప్లస్ వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ ఎంత అనేది వాళ్ళకు ఐడియా కోసము భవిష్యత్తులో ఈ బిజినెస్ చాలా ఈ రంగము పురోగతి చెందుతుంది. కాబట్టి ఈరోజు దాదాపు 60 రకాల ఐటమ్స్ ఇక్కడ మాకు వాళ్ళ విద్యార్థులు వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకొచ్చి ఇక్కడ బిజినెస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకు ఈ బిజినెస్కు రెంట్ కూడా, అంటే ఒక్కొక్క స్టాలు 20 రూపీస్ రెంట్ పే చేయడము, ఆ రకంగా వీళ్ళ కంప్లీట్గా భవిష్యత్తులో ఫుడ్ మార్కెట్ ఏ విధంగా ఉంటుంది అని తెలియజేయడానికి ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా విద్యార్థుల తల్లిదండ్రులు మరియు మా యొక్క టీచర్స్, మొత్తం మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా మా ఈ విద్యా స్కూల్ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అఖిల భారత రైతు ఐక్య సంఘం నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నీలం రామచంద్రయ్య భవన్లో కామ్రేడ్ సురేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఎజెండా అంశాలను ప్రతిపాదిస్తూ తీర్మానాలు చేశారు. అనంతరం నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల అమలు కోసం శంభు సరిహద్దులో నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడికి బాసటగా కలెక్టర్ ద్వారా రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కార్యదర్శి దేవరాం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని, రైతుల పక్షాన ఉద్యమాలు చేయడానికి రాష్ట్రంలో జిల్లా ముందు వరుసలో ఉండే విధంగా సభ్యులంతా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, కేంద్ర ప్రభుత్వం సైతం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుందని, ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న పోరాటానికి రాజకీయాలకు అతీతంగా రైతు సంక్షేమమే ధ్యేయంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. నవంబర్ 20వ తేదీన ఢిల్లీ కేంద్రంగా శంభు సరిహద్దున జగదీష్ సింగ్ దలేవాలా అని ప్రముఖ పెద్ద రైతు నాయకుడు అమర నిరాదీక్ష చేస్తూ ఉంటే కనీసం పట్టింపు లేకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. తన ఆరోగ్యం క్షీణించింది, రేపో మాపో అనే పరిస్థితిలో ఉంది. ఒకవేళ రైతు నాయకుడు మరణం చెందితే దీనికి బాధ్యత ఈరోజు మోడీ సర్కార్ అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అందుకనే ఈరోజు మేము కలెక్టర్ గారి ద్వారా, నిజామాబాద్ కలెక్టర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి, గౌరవనీయ రాష్ట్రపతి గారికి వెంటనే జోక్యం చేసుకొని ఈ అమర నిరాదీక్ష చేసే రైతు నాయకుడిని విరింపజేయాలంటే నువ్వు రాసిచ్చిన హామీలు అమలు చేస్తానని రైతు నాయకులతో చర్చించి హామీ ఇచ్చి తనని బతికించాలని చెప్తున్నాం. లేకపోతే శంభు సరిహద్దులో నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ రైతు నాయకుడికి రైతులందరూ బాసటగా నిలబడాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆమర నిరాహార దీక్ష చేస్తున్న రైతును దీక్ష ఉపసంహరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సురేష్, కార్యదర్శి గంగాధర్, రాష్ట్ర నాయకులు నాగన్న, జిల్లా నాయకులు బాజన్న, రాజన్న తదితరులున్నారు. రైతులు ఆందోళన చేస్తుంటే ఆ రైతుల మీద అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు చేస్తూ వాళ్ళ మీద కేసులు బనాయించి జైళ్లలో నిర్బంధిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా జగదీష్ సింగ్ అనేటటువంటి ఒక రైతు నేత ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు. దాదాపు 1 నెల రోజులైతుంది. ఆయన
రేపా మాప చనిపోవటానికి సిద్ధపడుతున్న ఆయన గురించి పట్టించుకోవటానికి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు. కాబట్టి వెంటనే రాష్ట్రపతి గారు మీరు జోక్యం చేసుకొని కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరిపి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్ బొర్ర గణపయ్య ఆలయంలో నూతన సంవత్సర క్యాలెండర్లను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నూతన సంవత్సర క్యాలెండర్లను రూపొందించి గణపయ్య ఆలయంలో ఆవిష్కరించడం జరుగుతుందని, నూతన సంవత్సరం ప్రజలంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వరదిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. విజయవంతంగా ఒక సంవత్సరం పూర్తి చేస్తున్నటువంటి వీడీసీ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ క్యాస్ట్ అందరికీ కూడా పేరుతో ధన్యవాదాలు. ఇలానే ఈ సంవత్సరం మీరు కోరుకున్నటువంటి దేవాలయం సంపూర్ణంగా కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆనంద్ ప్రింటర్స్ ద్వారా మన దేవాలయానికి సంబంధించినటువంటి అన్ని రకాలైన ఫ్లెక్సీలు కానీ ప్రతిదీ కూడా ఏది చిన్న పని చెప్పినప్పటికీ కూడా అన్ని ఫ్రీగా శ్రీ ఆనంద్ గారు మనకు అందజేస్తున్నారు. వారికి మన యూనివర్సిటీ తరఫున నేను ధన్యవాదాలు చెప్పాల్సి వస్తుంది. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరపబడింది. ఈ కార్యక్రమం గత 10 సంవత్సరాల నుండి ఆనంద్ ఫ్లెక్సీ ప్రింటర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. కావున వారికి కూడా నూతన సంవత్సరంలో మరింత సుఖ సంతోషాలతో లాభాలతో చాలా బాగుండాలని బొర్ర గణపయ్య దేవాలయం నందు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాలుగా ఈ ఆనంద్ ప్రింటర్స్ వారు ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు వారికి ధన్యవాదాలు. మరియు అందరూ సుఖ శాంతులతో కొత్త సంవత్సరంలో చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. జనవరి 25వ తేదీ నుండి 28వ తేదీ వరకు సంగారెడ్డిలో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఏరియా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం రాష్ట్ర మహాసభల కరపత్రాలను డివిజన్ కార్యదర్శి వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కోసం చేపడుతున్న సర్వేను నిష్పక్షపాతంగా చేపట్టి అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, డివిజన్ కమిటీ సభ్యులు భూమన్న, సుజాత, గంగాధర్, నాగరాజు తదితరులున్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా నిజమైనటువంటి లబ్ధిదారులకు చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి, అదే మాదిరిగా ఇవాళ పెన్షన్ వికలాంగులకు కానీ వితంతువులకు కానీ అట్లాగే వృద్ధులకు కానీ ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో 4,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు 12,000 వెంటనే ఇవ్వాలని, ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే రానటువంటి రోజుల్లో ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మోర్తాన్ మండల కేంద్రంలోని ప్రజానిలయం వద్ద బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సమాజ శ్రేయస్సు కోరుకునే వ్యక్తిని, ఆయన సమాజానికి ఎన్నో సేవా కార్యక్రమాలు తన వంతు చేస్తున్నారని కొనియాడారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నామన్నారు. రక్తదానం చేయడం వల్ల ఆపద కాలంలో మరొకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళమవుతామని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు, ఏఎంసీ చైర్మన్ పాలపు నర్సయ్య, మాజీ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్లాల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ముత్యాల సునీల్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం. ఈ రోజు ప్రజానిలయంలో ముత్యాల సునీల్ అన్న గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ప్రజానిలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. జై కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యం లోపల ఈ రోజు మేము ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించుకున్నాం. ఎంతో ఘనంగా, ఎంతో ఆనందంగా కార్యకర్తలు కూడా
బాల్కొండ కాన్స్టిట్యూన్సీ నలుమూల అన్ని మండల కేంద్రాల నుంచి కావచ్చు, అన్ని విలేజ్ల నుంచి చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చేస్తున్నాం. మా నాయకుడు పేదల పెన్నిధి, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ప్రతి విషయాన్ని గమనిస్తూ ఎవరికి ఏ అవసరం ఉన్నాయో వారి అవసరం తీరుస్తూ అన్నాటిని ఉన్నానన్నటువంటి మా సునీలన్న ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని ఇక మీదట వారు ఎంతో ఉన్నతమైనటువంటి వాస్తవానికి ఈ భూమి మీద అనేక మంది పుట్టుతూ ఉంటారు, గిడుతూ ఉంటారు. వేలు లక్షల కోట్ల జనాభా ఈరోజు ఉంది. కానీ ఆ పుట్టినరోజు జరుపుకోవడానికి కూడా కొన్ని అర్హతలు కావాలి. ఆ అర్హతలు సంపాదించుకోవాలి. ఈరోజు ముత్యాల సునీల్ కుమార్ గారు లాంటి వ్యక్తులు ఈ భూమి మీద పుట్టడం, ముఖ్యంగా ఈ కాన్స్టిట్యూన్స్ లో పుట్టడం ఈ కాన్స్టిట్యూన్స్ ప్రజల అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే పుట్టడం ఇంపార్టెంట్ కాదు, పుట్టుక స్వార్థకం చేసుకోవాలి. తన దగ్గర 2 రూపాయలు ఉంటే రూపాయి పేద ప్రజలకు వంచాలి. నేను ఉపయోగపడుతూ పెరగాలి, ఉపయోగపడుతూ బతకాలి, జనానికి ఉపయోగపడుతూనే సావాలనే కాన్సెప్ట్ తో ఉన్నటువంటి అన్న ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కార్యకర్తలు జరుపుకోవడం నాకు ఆనందదాయకంగా ఉంది. వేల్పూర్ మండలంలోని పచ్చలనడుగుడ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిజామాబాద్ ప్రముఖ డెంటల్ వైద్యులు డాక్టర్ శ్రీను నాయక్ నేతృత్వంలో డెంటల్ క్యాంపును నిర్వహించారు. శ్రీను నాయక్ మరియు వారి వైద్యుల బృందం చేత దంత పరీక్షలు చేశారు. అవసరం ఉన్నవారికి ఉచిత మందుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ బాల్కొండ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి అనంతరం ప్రభుత్వ పాఠశాలలో డెంటల్ హెల్త్ క్యాంపు నిర్వహించి పండ్లు పంపిణీ చేయడం జరిగిందని, అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లను, స్కేల్, పెన్నులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెంటల్ వైద్యులు శ్రీను నాయక్ విద్యార్థులకు దంత ఆరోగ్య విషయాలలో పలు సూచనలను విద్యార్థులకు చేశారని అన్నారు. ముఖ్య అతిథులు రవీందర్ రెడ్డి, డాక్టర్ శ్రీను నాయకులను మరియు యుఏఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న కొంక సంజీవ్, సోనియా గాంధీ ట్రోఫీ స్టేట్ లెవెల్ సీనియర్ కబడ్డీ టోర్నమెంట్ అఫీషియల్ రెఫరల్ న్యాయ నిర్ణేత అషిలా అనిల్ను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవీందర్ రెడ్డి, డాక్టర్ శ్రీను నాయక్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్, వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కూరి గంగాధర్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ రాకేష్ చంద్ర, వేల్పూర్ మండలం బీసీసీఎల్ అధ్యక్షులు రమణ, దామోదర్, వేల్పూర్ గ్రామశాఖ అధ్యక్షులు సొసైటీ డైరెక్టర్ నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు కృపాల్, నెహ్రూ, రాజేందర్, ఫోటో స్టూడియో బాబు, జెల్ల భూమన్న, గంగ భూమన్న, నాని, మోహన్ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. పంటి రోగం వస్తే చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. అందుకోసమే ఇది విద్యార్థుల్లో అవగాహన కల్పించడానికి మన రాకేష్ చంద్ర గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి విద్యార్థులకు ఈ సభముఖంగా తెలియజేసుకుంటూ, ఒక పిల్లోడు చాలా పేదవాడని అప్పుడు నెట్ బాస్టర్ సురేష్ గారు చెప్తే ఆ పిల్లోని ఇంటర్మీడియట్ అంటే ఐఐటి చదివించేదాకా కూడా సారే ఆర్థికంగా సహకరిస్తూ ఆయనను ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. మరి సారు కూడా మన ఊరి పట్ల అభిమానం, ఎందుకంటే నాకు మిత్రుడు కాబట్టి మరి మనం చెప్పింది కూడా వాళ్ళు కాదన్నారు, తప్పనిసరిగా ఆ పనులు చేపడతారు. ఈ బ్రషింగ్ టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్. అది పైనుంచి కిందికి, కింది నుంచి పైకి బ్రష్ చేయాలి, అడ్డంగా బ్రష్ చేయొద్దు. అది 2వ పాయింట్. 3వ పాయింట్ ఏమంటే ఎలాంటి బ్రష్ తీసుకోవాలి అని చాలామంది ఉంటుంది, అవునా కదా. బ్రష్ అనేది మృదుగా ఉండాలి, సాఫ్ట్ బ్రష్ వాడాలి. సాఫ్ట్ బ్రష్ వాడితే పంటి మీద ఉన్న ఓన్లీ మురికిని తీయడం కోసమే కానీ పళ్ళు తెల్లగా అవడం కోసం కాదు. సో మన స్కిన్ కలర్ ఎలా ఉంటుందో పంటికి కూడా మన దేవుడు అలాగే కలర్ ఇచ్చింటాడు. కొంతమందికి వైట్గా, కొంతమంది కొద్ది డార్క్గా, కొంత ఎల్లోగా. కాబట్టి పంటి కలర్ని మీరు బ్రష్ తోటి చేంజ్ చేయలేరు. పంటి మీద ఉన్న మురికిని మాత్రమే మన బ్రష్ తోటి మనం తొలగించుకోగలం. సో 4వ పాయింట్ ఏమంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి. సో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మీకు అందరూ టీచర్స్ చెప్తారు పోషాహారం తీసుకోవాలని చెప్పేసి. ఎక్కువ చాక్లెట్స్ కానీ, స్వీట్స్ కానీ అవి తింటే అవి మనకు హాని కలిగిస్తాయి. కాబట్టి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి ఇందిరమ్మ వరద కాలువకు
2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడం జరిగిందని వరద కాలువ డిఈ గణేష్ తెలిపారు. రబీ పంటల సాగు కోసం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలాశయం నుంచి ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు 2000 క్యూసెక్కుల నీటిని ఇందిరమ్మ కాలువ ద్వారా విడుదల చేయడం జరుగుతుందని, రైతులకు పంట సరిపడా నీరును అందించడానికి ప్రణాళిక తయారు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు మాధురి, రామారావు, కొండవంశీ, నరేందర్ సిబ్బంది ఉన్నారు. ఎర్గట్ల మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంలో బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థినులకు కాంగ్రెస్ నాయకులు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా కేజీబీవీ విద్యాలయంలో విద్యార్థినులకు పండ్లను పంపిణీ చేశామని చెప్పారు. సమాజ శ్రేయస్సు కోరుకున్న నాయకుడు ముత్యాల సునీల్ కుమార్ అని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఆయన రానున్న కాలంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివకుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాప్రసాద్, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి అంటే ప్రజల కష్ట సుఖాలలో తను ఉంటూ ఒక మరి ప్రజా నాయకుడిగా మన బాలకొండ మరి కాన్స్టిట్యూన్సీలో ఉండడం మనందరి మరి అదృష్టంగా మరి భావిస్తూ తను ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్నో ఉన్నత పదవులను అధిగమించాలని కోరుకుంటూ మరి తను ఇలాగే పేదలలో ఉన్నటువంటి మరి కష్టాలు ఉన్నటువంటి మరి పేదలకు అండగా ఉండాలని ఆ భగవంతుడు మరి ఆ చల్లని చూపు మరి పెద్దలు సునీల్ గారి పైన ఉండాలని ఆ భగవంతుని. ప్రస్తుత పరిసర విద్యార్థులు, మా ఎర్రగడ్డ మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇందులో పాల్గొనడం జరిగింది. మొన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఓట్లతో ఓడిపోయినా కానీ ప్రజల మధ్యలో ఉంటూ, ప్రజల మధ్యలో జీవిస్తూ, ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ అన్ని విధాలు తీరుస్తున్న మా ముత్యాల సునీల్ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మొన్ననే మాజీ ప్రధాని చనిపోవడంతో సంతాప దినాలు ఉన్నాయి, చేయొద్దని చెప్పారు. కానీ మా ప్రేమాభిమానం మేము తట్టుకోలేక ఆగలేక ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దేవులతో సమానం కాబట్టి ఈరోజు వీళ్ళ మధ్యలో పుట్టినరోజు సందర్భంగా ఉత్సవాలు జరుపుకోవడానికి జరుగుతూ ఉన్నది. ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ పాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ క్లబ్ భవనంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రవళిక 25 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మోతిబిందు ఉన్నవారిని నిర్ధారించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ లయన్స్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, బాల్కొండ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, దినేష్ పటేల్, ప్రతాపరెడ్డి, జీవన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్మారక భవనంలో లయన్స్ భవన్లో మేము ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తాము. కంటి ఆపరేషన్ అవసరం ఉచితంగా ఆపరేషన్లు పూర్తి చేస్తాము. మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలు కంటి బాధతో బాధపడే ప్రతి వ్యక్తి కూడా మా సేవలు వినియోగించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తాం. బాల్కొండ మండల కేంద్రంలో మహతి చిన్నారుల ఆశ్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, టౌన్ అధ్యక్షులు సంజయ్ గౌడ్, టౌన్ ఇన్ఛార్జ్ మోహన్ రెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు జావీద్, మండల యూత్ అధ్యక్షుడు అరవింద్, ఉపాధ్యక్షులు వివేక్, కమిటీ డైరెక్టర్ ఇమ్రాన్ మరియు రాజేష్, శ్రీనివాస్, యునీస్, సతీష్, వినీష్, నరేష్, టి గంగాధర్, సాయన్న, అన్వర్, అశోక్, పద్మారావు, విద్యాసాగర్, ప్రవీణ్ గౌడ్, తేజ, బిట్టు, వాహబ్, ఆయుబ్, ఇంతియాజ్, వెంకటేష్, నిహార్, రాజేశ్వర్, రాము, పురుషోత్తం, సన్నీ, మజర్, కాజా మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ 31 అర్ధరాత్రి మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవు. మీడియాతో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద రెడ్డి వెల్లడి. ఆర్మూర్ పట్టణంలో అంగన్వాడీ మరియు రేషన్ షాపులను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. బాల్కొండ నియోజకవర్గంలో ఘనంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. ఆర్మూర్ నియోజకవర్గంలో కొత్త బీటీ రోడ్లు నిర్మాణంకు నిధులు మంజూరు చేయాలని
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి వినతి. గుండెపోటుతో మృతి చెందిన పేద బాధితుడికి ఏఆర్ ఫౌండేషన్ చేయూత ఆర్థిక సహాయం అందజేత. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.